ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలి అనే ఉద్దేశంతో, మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో మాకు నకిరికల్లు అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నకిరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అది ఇంట్లో లేడు. ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఇరగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా, హాజరుపరచకపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ రాజశేఖర్ వచ్చాడా? మా తెలుస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం, న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దాం. ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు. మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి హాజరుపరుస్తాము. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు, ఇరగొట్టి పారేసి 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం. మా చుట్టూ విజయభాస్కర్ అక్కడి నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు 3-4 రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి, మీడియా ముందు ప్రవేశపెడదాం. ఆ డీజీపీ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజశేఖర్ రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని. కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి మళ్ళా అర్ధరాత్రి గారు తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్, రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి. మీరే ఆదేశించండి, డీజీపీ గారు ఆదేశించండి. ఆ పోలీసులు ఎక్కడ ఉన్నాయా? నూజివీడు పోలీసులు అంట. పోనీ నూజివీడు పోలీసులు చెప్తున్నా, ఆ కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం, మా దగ్గర పెట్టుకోం. కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి, బొక్కలో వేయండి. అదేగా మీరు చేసేది, బొక్కలో వేస్తాం అనేది వేయండి. అక్కడ తింటాడు సాంబార్ కూలు అంతే తప్ప మీది ఎక్కడ భరించాలయ్యా బాబు? రాత్రిపూట వచ్చి ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులను బెదిరించి, తమ్ముడిని బెదిరించి, అన్నని బెదిరించి, కాళ్ళు ఇరగొడతాం, ఇరగొడతాం, రాంబాబు పేరు చెప్పు, రాఘవరెడ్డి పేరు చెప్పు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పు, అప్పిరెడ్డి పేరు చెప్పు అని హెరాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. సో నేను మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో, ప్రజాస్వామ్యంలో మీడియా ఈజ్ ఎ 4th ఎస్టేట్. మీడియా సమక్షంలో చెబుతున్న పోలీసు వారికి ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు. మా నియోజకవర్గపు సభ్యుడు, నేను ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి నా సమక్షంలో ఉన్నాడు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను, నేనే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాను, ఏం ఇబ్బంది లేదు. చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. ఇది మీకు చివరిలో చెప్పాలనే ఉద్దేశంతో కొద్దిగా డ్రాగ్ ఆన్ చేయడం జరిగింది. మా ఇంటికాడ ఉన్నాడు, ఇక వచ్చాడంటే ఇక్కడ మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దీనికి 4th ఎస్టేట్ మీడియా వాస్తవాలను వెలుగులోకి తీయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడతావా? మాట్లాడు, ఏం జరిగిందో చెప్పు. రాజశేఖర్ రెడ్డి, నా పేరు పాలూరు రాజశేఖర్ రెడ్డి. ఆదివారం సాయంత్రం
ఆదివారం సాయంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు నూజివీడి పోలీసులు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పు, లేకపోతే మీ తల్లిదండ్రులు తీసుకుపోతాను అని క్లియర్ కట్గా వచ్చి మన ఇంటి బుద్ధికి వచ్చి బెదిరించడం కానీ చుట్టుపక్కల సెర్చ్ చేయడం కానీ చేస్తున్నారు. ఎక్కడైనా అరెస్ట్ వారెంట్ ఉందా లేకపోతే ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఏం చెప్పట్లా. నువ్వు మాకు హ్యాండ్ ఓవర్ అవ్వు, ఏం జరిగిందో మేము చెప్తామని చెప్తున్నారు. లేకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి, మేము చేయాల్సింది చేస్తాము అని చెప్తున్నారు.